సార్ అయితే ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు అంటే దాని పబ్లిసిటీ కూడా అంతే భారీగా ఉంటుంది సార్. కానీ చిన్న సినిమాల విషయం వచ్చేటప్పటికి పబ్లిసిటీ ఖర్చు ఎక్కువ ఉంటుంది కదా. సో దాన్ని మీరు ఎలాగా అంటే దాన్ని ఎలా పబ్లిసిటీ కోసం మీరు ఎలా ఆలోచిస్తారు ఇప్పుడు? అంటే ఇప్పుడు కొత్తగా వచ్చినోడికి ఏమీ తెలియక అనవసరం వేసి ఖర్చు పెడతారండి. మేము రెగ్యులర్ సినిమా తీసేవాళ్ళం, మాకు అయిన అవగాహన ఉంది కాబట్టి మేము పూర్తిగా ఏం చేస్తామంటే ప్రమోషన్, పబ్లిసిటీ రెండు ఉంటాయండి. పబ్లిసిటీ అంటే ఏంటి? టీవీలోని పేపర్లో వేసేదని పబ్లిసిటీ అంటారు. ప్రమోషన్ అంటే ఏంటంటే మన ప్రమోషన్ కింద ఆడియో ఫంక్షన్ చేయటం, లేదా టూర్లు వెళ్ళటం, ఇలాంటి వాటిని ప్రమోషన్ అంటారు. మినిమం సినిమాకు సినిమా చేయవలసిన పబ్లిసిటీ ఉంటుందండి. అంటే ఒక ప్రేక్షకుడి దగ్గరికి నేను సినిమా తీశాను అని తెలియాలంటే ఏం చేయాలి, అది మినిమం చేయాలి మనం. పెద్ద సినిమా మీరు అన్నట్టు అసలు ఏం చేయకపోయిన పర్లా. బాహుబలి లాంటి సినిమాకి అసలు పేపర్ కూడా యాడ్ కూడా ఇలా ఎందుకు వేయలేదంటే బాహుబలి వస్తుందనే విషయం భారతదేశం అందరికీ తెలుసు కాబట్టి వాళ్ళు ఎప్పుడు వస్తుంది అని అడుగుతారు తప్ప ఇలా చేశాడు అలా చేశాడు చెప్పక్కలేదు. మా చిన్న సినిమాకి ఏంటంటే తెలియాలి కాబట్టి. అంటే ఎగ్జాంపుల్ మన చిన్న సినిమా పరిధి చిన్నగా ఉంటుంది కాబట్టి చిన్న సినిమా అన్నారు. అంటే మనం ఒక 25 ప్రింట్లు రిలీజ్ చేస్తాం అనుకోండి, 20 థియేటర్లు ఎక్కడ రిలీజ్ చేస్తున్నామో చూసుకుని ఆ థియేటర్ సరౌండింగ్స్లో ఉన్న వాటి చోట మాత్రమే మనం వాల్ పోస్ట్ అంటించుకోవాలి. ఇప్పుడు మీరు దిల్సుఖ్ నగర్ లాంటి చోట మనం సినిమా వెయ్యం అనుకోండి, వెయ్యినప్పుడు దిల్సుఖ్ నగర్లో మీరు 1,00,000 రూపాయలు పెట్టి హోర్డింగ్స్ పెడితే ఉపయోగం ఉంది? ఆ దిల్సుఖ్ నగర్ మీరు చూసి అయ్యో ఈ సినిమా వస్తుందని గబుక్కుని పరిగెత్తుకుని వచ్చి ఇక్కడ రారు. కాబట్టి మన థియేటర్కి ఒక 1 కిలోమీటర్ సరౌండింగ్స్లో ఉన్న చోట పబ్లిసిటీ చేసుకోవాలి. రెండు టీవీ యాడ్లు వేసేవాళ్ళం మేము. పెద్ద సినిమా అంటే బడ్జెట్ ఉంది కదా, దానికి ఎంత ఖర్చు పెట్టినా పర్లేదు. టీవీ యాడ్స్ వల్ల ఇదివరకు జనం బాగా వచ్చేవాళ్ళు, ఇప్పుడు జనం రావట్లేదు. ఎందుకు రావట్లేదంటే వ్యాపారం చేసేవాడు, ఉద్యోగం చేసేవాడు వీళ్ళందరూ పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోతే సాయంత్రం ఇంటికి రారు. వాళ్ళకి టీవీలో చూడరు, యాడ్లు చూడరు. టీవీ యాడ్లు ఎవరు చూస్తారంటే మీలాంటి మహిళలు ఇంట్లో కూర్చుని సీరియల్స్ చూస్తారు. సీరియల్స్ చేసే దాంట్లో టీవీ యాడ్లు రావు. అది దీంట్లో 2 రకాల టీవీలు ఉంటాయండి. టీవీ 9లో సీరియల్స్ రావు, జెమినీ టీవీలోనూ మా టీవీలోనూ ఈ టీవీలోనూ ఇవి వస్తాయి. వాటిలో యాడ్లు రావు, వస్తాయి సినిమా యాడ్లు రావు, వేరే యాడ్లు వస్తాయి. గ్లాస్కో బాగుంది, లేకపోతే ఈ బిస్కెట్ బాగుంది, ఆ బిస్కెట్ బాగుంది అని వస్తాయండి. అందువల్ల మీకు సినిమాకు ఒక ట్రైలర్ మీకు మేము వేసినా మీరు చూసినా దాన్ని స్పందించరు. ఎందుకంటే మీరు సినిమా వచ్చే కస్టమర్ కాదు. సినిమాకి వచ్చేవాళ్ళు ఏంటంటే 25 to 35 లేదా 18 to 25 ఈ ఏజ్ ఉన్న వాళ్ళని సినిమాకి వస్తారు చిన్న సినిమాకి. మీరు ఎప్పుడు వస్తారంటే అబ్బో ఇదేదో ఊతంటి తీర్పంట, ఓ అబ్బో ఇదేదో చాలా బాగుంది అంటే వాళ్ళు చెబితే మీరు వస్తారు తప్ప, లేకపోతే మీరు థియేటర్ కదిలి రారు. ఎందుకంటే ప్రతిరోజు ఒక టీవీలో అంటే జెమినీ టీవీ, మా టీవీ, ఈ టీవీ, జీటీవీ ఇలాంటి టీవీలు అన్నీ కలిపి 25 మూవీస్ వస్తున్నాయండి టీవీలో. మీరు 25 సినిమాలో చూడటానికి మీకు టైం లేదు. రోజుకి 25 అంటే ఎక్కడ చూస్తారు మీరు? టైం లేదు. రెండోది ఇది కాకుండా ఆహా, నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి ఓటీటీ వాటిలో లక్షలాది వందలాది టీవీలు సినిమాలు ఉంటాయి. కొత్త సినిమా ఏమవుతుందో చూసి నెట్ఫ్లిక్స్ ఓపెన్ చేస్తారు, లేదా ఆహాలో ఏదో పెద్ద సినిమా అవుతుందంటే అది ఓపెన్ చేస్తారు, ఇది చూస్తారు. కాబట్టి మీరు మా కస్టమర్ కాదు, అసలు మిమ్మల్ని పక్కన పెట్టండి. అసలు మన సినిమాకి వచ్చే కస్టమర్ ఎవడంటే 18 to 30 ఉన్న ఏజ్ ఉన్న కుర్రోడు. ఆడు ఏదో సినిమా యుద్ధం చేసే కత్తి సినిమాయో లేకపోతే ఇంకో సినిమానో వస్తారు తప్ప మీరు అందరూ సినిమాకి రారు. అప్పుడు మనం ఏం చేయాలంటే మన టార్గెట్ ఆఫ్ ఆడియన్స్ ఎవరో చూసి వాళ్ళనే మనం టార్గెట్ చేయాలి తప్ప మీ ఇష్టం అన్ని పబ్లిసిటీ చేసి టీవీలో వేసేసి పేపర్లు వేసి యాడ్ చేయడం వల్ల ఉపయోగం లేదు. రెండోది ఏంటంటే ఇద్దరు ఆంధ్రజ్యోతిలో యాడ్ చేసేవాడు, అది ప్రతి యాడ్కి 60,000 రూపాయలు అవుతుందండి. ఆ యాడ్ ఎవరి కోసం అంటే ప్రేక్షకుల కోసం కాదు, అది ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ కోసం, ఎగ్జిబిటర్ కోసం. ఎందుకంటే ప్రేక్షకులు అందరూ ఆంధ్రజ్యోతి కొనరండి. మీరు ఈనాడు కొనొచ్చు, వార్త కొనొచ్చు, కూడా కొనొచ్చు. మేము ఆంధ్రజ్యోతిని ఎందుకు చేస్తామంటే ఓన్లీ డిస్ట్రిబ్యూటర్స్, ఓన్లీ ఎగ్జిబిటర్స్ మాత్రం ఆంధ్రజ్యోతి కొంటారు ఖచ్చితంగా. కాబట్టి మేము దాంట్లో వేస్తాం యాడ్. ఎందుకు వేస్తామంటే ఓహో ఈ సినిమా జనవరి 16 తారీఖు వస్తుంది అని తెలిసింది అనుకోండి, ఆ ఎగ్జిబిటర్ ఆలోచిస్తాడు ఈ సినిమా ఎవరి దగ్గర ఉంది, డిస్ట్రిబ్యూటర్ ఎవరని. కింద డిస్ట్రిబ్యూటర్ పేరు ఉంటుంది, ఓహో దిల్ రాజు గారి డిస్ట్రిబ్యూషన్. ఆ దిల్ రాజు గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నా ఆ సినిమా మాకు 16 తారీఖు మాకు ఇవ్వండి అని అడుగుతారు. అంటే ఆ యాడ్ మేము వేసిన పర్పస్ ఏంటంటే ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్ కోసమే తప్ప ప్రేక్షకుల కోసం కాదు. ఇంకా మెట్రో స్టేషన్ దగ్గర యాడ్ న్యూస్ ఉంటుంది అక్కడ, అది ప్రేక్షకుల కోసం. ప్రేక్షకుడు మెట్రో నుంచి ఎలా వెళ్తూ ఓహో భలే ఉంది, ఏదో సినిమా పోస్టర్ బాగుంది, ఇలా వెళ్తే ఇక్కడ పోస్టర్ చూసి బాగుంది అని ఆర్డర్ రావాలి తప్ప మిగతా వాళ్ళు రారు. అందువల్ల ఇప్పుడు మనం కస్టమర్ కోసం వేసే యాడ్ ఏ జోనర్ మనకి టికెట్ టికెట్ ఉంది వాళ్ళ కోసం వేసినప్పుడు ఆలోచిస్తే మన దగ్గర చక్కటి ఆన్సర్ ఉంటుంది. ఎంత చెప్పాను కదా, ఎక్కడో థియేటర్ ఉంటే ఎక్కడో ఎత్తే మీరు అక్కడ జనం పరిగెత్తి రారు. ఇప్పుడు పెద్ద సినిమా కంటే వాళ్ళకు పెద్ద సినిమా కూడా మీరు ఎక్కడో తిరిగి అవ్వకలా, మీ పక్క థియేటర్ ఉంటుంది. అది మీ ఇంటి చుట్టుపక్కల ఏ థియేటర్ ఉందో ఆ థియేటర్లో పెద్ద సినిమా గ్యారంటీ ఉంటుంది. ఇది. రెండోది ఏంటంటే కొంతమంది సినిమాకి వెళ్ళే వాళ్ళు యాడ్ చూసి పేపర్ చూసి వెళ్ళకండి, ఆ థియేటర్కి వెళ్తారు, ఇవాళ సినిమాకి వెళ్తారు. ఆ థియేటర్ 4 పోస్టర్స్ ఉన్నాయి, ఏది ఎవరో చిరంజీవికి, బాలకృష్ణ, నాగార్జునది కొత్త సినిమా. దేనికి వెళ్దాం,
సరే ఇది బాగుంది దీనికి వెళ్తాం తప్ప మీరు కొత్త సినిమాకి వెళ్ళడానికి ఆలోచించరు. కాబట్టి ఆ సినిమాకి మనం పాజిటివ్ ఇవ్వక్కర్లేదు, దానికి ఖర్చు పెట్టక్కర్లేదు. ఇంకా అవన్నీ 3 ఫుల్ అయిపోయి మళ్ళీ ఇంటికి వెళ్తే మన టైం దొరకదులే ఏదో చూసేద్దాం అనేలాంటి వాళ్ళు ఎవరో 2-3 రావాలి. లేదా ప్రేమ జంటలు ఉంటాయండి, ఆ సినిమాలో జనరల్గా రష్గా ఉంటుంది, మాడకుండా కుదరదు, ఇదైతే ఖాళీగా ఉంటుంది, ఇక్కడ కూర్చుందామని లవర్స్ ఇద్దరు కూర్చొని మాడుకుంటాకి ఆ థియేటర్ ఉపయోగపడుతుంది. ఇలాంటి టికెట్ కొన్ని ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ప్రతి థియేటర్లో 10-15 మంది ఉంటారు. ఈ 10-15 టికెట్లు అది వస్తాయి. ఎందుకంటే వాళ్ళకి ఏమంటుంది దాన్ని ఫెసిలిటీ మాడుకుంటాకి. లేదంటే అత్తగారితో దెబ్బలాడుకున్న కోడలతో దెబ్బలాడుకున్న అత్తగారు, రోజు ఇంటికి ఉంటే మా అత్తగారు నాకు గొడవ అవుతుంది, ఓ 3 గంటల సేపు నేను బయటికి వెళ్తే నేను ఆ సినిమా చూస్తే అట్లీస్ట్ నాకు అత్తగారు గోల్ వెళ్తుంది అనుకునేవాడు వస్తారు. ఇలాంటి ఆడియన్స్ కోసమే ఈ ఖాళీగా ఉన్న థియేటర్ వస్తారు. ఇది జోక్ కాదని నిజమేది, ఇది మై అనాలిసిస్ అనమాట. ఇలాగా చిన్న సినిమాకి ప్రేక్షకులు దూరం అయిపోతారు. ఉన్న ప్రేక్షకులు మనం ఆకట్టుకుని ఎలా రప్పించుకోవాలో మనం చూసుకుంటే ఆ ప్రమోషన్ అనేది అంత అక్కర్లేదు. ఇప్పుడు పెద్ద సినిమా అనుకోండి, ఓ చిరంజీవి గారి సినిమాకి ₹1 కోటి పబ్లిసిటీ ఉంటుంది బడ్జెట్. ఈ చిరంజీవి బాలకృష్ణ నాగార్జున సినిమా నుండి ₹1 కోటి ఉంటుందండి. నెక్స్ట్ రేంజ్కి 50 లక్షల పబ్లిసిటీ బడ్జెట్ ఉంటుందండి. మాలాంటి సినిమాలకి అంటే మేము తీసే చిన్న బడ్జెట్ సినిమాలకి అంటే కొత్త హీరో కొత్త డైరెక్టర్ అని తీసే సినిమాలకి ఒక 5 లక్షలు చాలు బడ్జెట్. ఈ 5 లక్షలు ఎవరికి ప్రేక్షకులు అక్కలేదు, డిస్ట్రిబ్యూటర్ కోసం, ఎగ్జిబిటర్ కోసం, మిగిలిన బ్యాలెన్స్ ఏమంటే ఈ ప్రేక్షకుల కోసం ఇలా ఖర్చు పెడతాం. ఇప్పుడు ఏదో అనంతపూర్లో కాలేజీ ఉంది, ఆ కాలేజీలో మేము ఒక చిన్న క్యాంపెయిన్ వేస్తాం. ఆ కాలేజీలో స్టూడెంట్స్ అందరూ ఆ హీరో హీరోని కొత్త వాళ్ళని చూస్తారు. చూసి అట్లీస్ట్ ఆ 1000 మంది కాలేజీలో ఉన్న స్టూడెంట్స్లో ఒక 200 మంది అయినా అనంతపూర్లో థియేటర్కి వస్తారు. అయితే మనం చాలా మంది తిరిగి తప్పేం చేస్తారంటే, అనంతపూర్లో మీరు కాలేజీలో క్యాన్వాసింగ్ చేశారు కదా, అనంతపూర్లో మీ సినిమా రిలీజ్ ఉండదు. అప్పుడు ఇంకా వేస్ట్ అది బుర్ర కోసం ఏంటంటే, అసలు కర్నూలులోనో అనంతపూర్లోనో ఇంకో ఊళ్ళోనో మీరు సినిమా రిలీజ్ చేసే ఉద్దేశం ఉందా, అక్కడ మీకు థియేటర్ ఉందా ఆలోచించుకుని అప్పుడున్నప్పుడు క్యాంపెయిన్ చేయండి. అనంతపూరుడికి మీరు పబ్లిసిటీ చేసేసిన తర్వాత ఆడ వచ్చి విజయవాడ వచ్చి సినిమా చూడు సార్, ఈ బుర్ర ఉంటే సరిపోతుంది. ఇది ఏంటంటే మేము కొంచెం కొత్తగా వచ్చిన కంటే మేము కొద్దిగా సీనియర్స్ కాబట్టి ఇవన్నీ మేము మీలాంటి ద్వారా ఆ కొత్తగా వచ్చే అమ్మాయిలు ఎవరు ఉంటే చెప్తాం. మీ సోదంతా మేము ఎందుకు చెప్తున్నామంటే నా తెలియదు మీకు ప్రదర్శించే కాదు, అట్లీస్ట్ మీ ఛానల్లో ఇంటర్వ్యూ చూసి ఎవడైనా అరే నిజమే కదా ఇది అని అనుకుని డబ్బు వేస్ట్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ టైం ఆ తప్పులు చేయకుండా వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆ సలహా చెప్పడం కోసం మీకు నేను ఇచ్చే ఇంటర్వ్యూ, అది నా ప్రతిభ మీకు చూపించడం కోసం కాదు. సరే, అయితే ఈరోజు మీ మాటల్లో చాలా విషయాలు సినిమాల గురించి, అలాగే చిన్న సినిమాలు బ్రతికించడానికి మీరు పడే తాపత్రయం ముఖ్యంగా మీ మాటల్లో మేము విన్నాము. చాలా చక్కగా సాగింది సార్ సంభాషణ. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. నమస్కారం. మీ వల్ల, మీ ఇంటర్వ్యూ వల్ల అట్లీస్ట్ ఒక 100 మందికైనా ఈ పాయింట్ తెలుసుకుని వాళ్ళు తీసే సినిమాని చక్కగా ప్లాన్డ్గా చేసుకుంటే చాలు. ఇప్పుడు సినిమా తీయొద్దు అని అంటే ఎవరు వినరు, నువ్వు తీస్తున్నాను అడుగుతారు. కాబట్టి సినిమా తీయండి.